హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి. నేను మీ హరీష్. ప్రతి వారం లాగానే ఈ వారం కూడా ఒక కొత్త ప్రదేశానికి సంబంధించిన విషయాలు, అక్కడ ఏవైతే బాగా విరివిగా ఉంటూ ఉంటాయో, వాళ్ళ స్పెషల్స్ ఉన్నాయో అలాంటి డిషెస్ని మనం ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాం కదా. అలాగే ఈ వారం కూడా చేస్తూ ఉన్నాము. ఒక ప్రదేశం నిజానికి మనకు చాలా దగ్గర ప్రదేశం అనమాట. చాలా దగ్గరగానే ఉంటుంది, మన ఏషియన్ కంట్రీస్లోనే ఉంటుంది. ఆ ప్రదేశానికి చాలా చాలా విశిష్టత, వైశిష్టత ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా అక్కడ ఒక నిజానికి చెప్పాలంటే చరిత్రకారుడు అనొచ్చో, లేకపోతే చరిత్రని క్రియేట్ చేసిన వ్యక్తి ఒక ఆయన ఉన్నారు. ఆయన పేరు చెప్తే ఆ ప్రదేశం అంతా కూడా మనకు గుర్తొస్తూ ఉంటుంది. ఆయనే జంగీస్ ఖాన్. జంగీస్ ఖాన్ అంతా కూడా రూల్ చేసింది మంగోలియా ప్రదేశాన్ని అనమాట. ఆ మంగోలియన్ డిషెస్నే మనం ఈ వారం అంతా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. నిజానికి మంగోలియా చైనాకి చుట్టుపక్కలే ఉంటుంది, చైనాలో భాగంగా కూడా ఉంటుంది. నిజానికి అలాంటి ప్లేసెస్లో ఉంది కాబట్టి ఏషియన్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళ డిషెస్లో కూడా. ఇన్ఫ్యాక్ట్ మంగోలియన్ ఇన్ఫ్లుయెన్సే వీళ్ళకు ఉంటుంది అని చెప్పచ్చు. ఎందుకంటే మంగోలియా అంత పాతది కంపేర్డ్ టు అదర్ కంట్రీస్, ఆ విధంగా ఉంటుందన్నమాట చరిత్రపరంగా. ఇంకోటి ఏంటంటే అక్కడంతా కూడా నోమాడ్స్ అంతా ఎక్కువగా ఉంటారు. వాళ్ళ నుంచి ఆ రా కల్చర్ అంతా కూడా ఉంటుందన్నమాట. స్పైసెస్ ఎక్కువగా ఉంటాయి, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటారు. అండ్ ఎడిబుల్స్లో ఏవి ఎక్కువగా తింటారు ఇలాంటివి చూసినట్లయితే ఎక్కువ రెడ్ మీట్స్ తింటూ ఉంటారు. అందులోనూ బీఫ్ విపరీతంగా తింటూ ఉంటారు. ఏ డిష్ అయినా సరే బీఫ్ సంబంధంతో చేస్తూ ఉంటారు. బట్ మనమైతే కొద్దిగా బీఫ్ రిలేటెడ్ ఉన్న వాటిని చికెన్ చేంజ్ చేసుకొని చికెన్ తోటి మనం ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాం. ఓకే, ఉపోద్ఘాతం ఎక్కువైపోయింది. వన్స్ అగైన్ వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి మంగోలియన్ వీక్. ఈ మంగోలియన్ వీక్లో మొదటగా మనము చక్కటి వెజిటేబుల్ ఐటమ్ని తయారు చేసుకోబోతున్నాము. అది కూడా స్నాక్ ఐటమ్ అనమాట. మనం తయారు చేసుకోబోతున్న డిష్ పేరేంటంటే మంగోలియన్ స్పైసీ వెజిటబుల్స్. ఈ మంగోలియన్ స్పైసీ వెజిటబుల్స్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. క్యాబేజ్ కొద్దిగా, క్యాప్సికమ్, కాస్త పంచదార, సోయా సాస్, టొమాటో, స్వీట్ కార్న్, క్యారెట్, కొద్దిగా తెల్ల నువ్వులు, ఉల్లిపాయ, ఇది చిల్లీ సాస్ అండి, చిల్లీ సాస్, అలాగే జింజర్, అల్లం. ఇవి బేసిక్గా కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఒక రకంగా చెప్పాలంటే సాలడ్ స్టైల్లోనే ఉంటుంది, కాకపోతే ఫ్రై చేస్తాం దీన్ని. కారాలు బాగా ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ చూస్తున్నాం కదా, అసలు సోయా సాస్ కొద్దిగా పడుతుంది, దాంతోపాటుగానే జింజర్ బాగా బోల్డ్ అంత పడుతుంది అనమాట. జింజర్తో మంచి ఘాట్ వస్తుంది. దాంతోపాటుగానే డైరెక్ట్గా చిల్లీ సాస్ వేసేస్తున్నాం కాబట్టి చిల్లీ సాస్ తోటి కూడా మంచి కారం వస్తుంది. అందుకని దీన్ని స్పైసీ వెజిటబుల్స్ అన్నాము. దీన్ని ఇంకా చెప్పాలంటే వేగన్ స్టైల్ అని కూడా అంటారు. వేగన్ స్టైల్లో కూడా మనం కుక్ చేస్తుంటాం. వేగన్స్ కూడా తినొచ్చు అనమాట ఈ స్టైల్ డిష్ని, ఈ ఫుడ్ని. ఎందుకంటే మనం వేరే ఏది కానీ అనిమల్ ప్రోడక్ట్స్, డైరీ ప్రోడక్ట్స్ ఏవి యూజ్ చేయట్లేదు కాబట్టి వేగన్ అనమాట ఇది. ఓకే, మొదటగా విల్ గో విత్ కటింగ్స్. కటింగ్స్ ఉన్నాయి, కటింగ్స్ చేసుకుందాం. వెజిటేబుల్స్ అందులోనూ ఫ్రైసే కాబట్టి విల్ గో విత్ క్యూబ్స్. ఈ విధంగా కట్ చేసేసుకుందాము, ఫ్రై చేసుకుందాం, స్టిర్ ఫ్రై దీని తర్వాత. అలాగే క్యాప్సికమ్ని కూడా. పనిలో పని పెనం పెట్టేసుకుందాం. క్యారెట్ కూడా క్యూబే చేస్తున్నా. ఆల్మోస్ట్ కటింగ్ అయిపోయింది. టొమాటో ఒకటి కట్ చేసుకోవాలి. నౌ పెనం పెట్టుకుందాం. ఫస్ట్ ఆయిల్.
ఆయిల్లో జింజర్ వేసుకుందాము. జింజర్ నేను కట్ చేయట్లేదు, డైరెక్ట్గా దీంట్లోనే గ్రేట్ చేస్తున్నాను. జింజర్, తర్వాత ఆనియన్, తర్వాత 1 by 1 వెజిటబుల్స్ అన్నీ కూడా వేసేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే హార్డ్ వెజిటబుల్స్ ఫస్ట్ అంటాం కదా, అలాగా క్యారెట్ వేసాను. అలా ఫ్రై అవుతూ ఉండని. తర్వాత క్యాప్సికమ్, ఓకే, టొమాటో కట్ చేసుకుంటున్నాను నేను ఇప్పుడు. టొమాటోని సీడ్లెస్ కావాలంటే సీడ్లెస్ పెట్టుకోవచ్చు, విత్ సీడ్ కావాలంటే విత్ సీడ్ పెట్టుకోవచ్చు. కంప్లీట్లీ యువర్ విష్. నేనైతే విత్ సీడ్ చేస్తున్నా, అందులోనూ వెడ్జెస్ కట్ చేసుకుంటున్నాను. ఇందులో స్వీట్ కార్న్ వేస్తున్నాను. టొమాటో కంటే ఫస్ట్ క్యాబేజ్ వేద్దాం, ఎందుకంటే ఇది కొద్దిగా టెక్స్చర్ వస్తుంది ఆయిల్తో డైరెక్ట్గా. టొమాటో వేస్తే ఏంటంటే సాఫ్ట్ అయిపోతుంది కదా మొత్తం అంతా మిశ్రమం, అందుకని ఫస్ట్ క్యాబేజ్ వేస్తాను. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టొమాటో వేసుకున్నాం. నౌ టొమాటోస్ యాడ్ చేస్తున్నా. ఓకే కదా, మొత్తం అంతా వెజిటబుల్స్ వెళ్ళిపోయాయి. నువ్వులు మాత్రం ఫైనల్ లాస్ట్లో వేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ సీజనింగ్ కోసం కూడా, గార్నిషింగ్లో కూడా యూస్ చేసుకోవచ్చు. అంతకు ముందుగా పంచదార వేస్తున్నాం. పంచదార మాట వరుసకు వేస్తాం, కానీ ఇంత దట్టంగా కారాలు పడతాయి. ఇంత కారమో చూడండి. జింజరే ఇందాక బోల్డ్ అంత వేసాను, తర్వాత ఇది కూడా పడుతుంది. ఓకే, సో చిల్లీ సాస్ వేసాము, తర్వాత సోయా సాస్. అండ్ సాల్ట్. డన్ డీల్. డిష్ రెడీ అయిపోయింది. ఫైనలీ కొద్దిగా తెల్ల నువ్వుల్ని పైనుంచి చల్లుతున్నాను. అలాగే కొన్ని గార్నిష్ కోసం కూడా ఉంచుకున్నాను. స్టవ్ కట్టేసాం. ప్రజెంటేషన్లో పెట్టి ఎలా ఉందో చూద్దాం. జ్యూసీ, ఫ్లేవర్ఫుల్, చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. నేను ఇంకో 4 స్పూన్లు తినాలనిపిస్తుంది నాకు. చక్కగా ఉన్నాయి. డిషెస్ అన్నీ కూడా తయారు చేసుకుంటున్నాము. మంగోలియన్ స్టైల్, పర్టికులర్గా ఏషియన్ స్టైల్ అంటే ఫ్రైడ్ రైస్లు ఖచ్చితంగా వాటిలో ఉంటాయి. అలాంటి ఫ్రైడ్ రైస్నే ఇప్పుడు నేను మీకు పరిచయం చేయబోతున్నాను. అది కూడా మంగోలియన్ స్టైల్లో ఉంటుంది కాబట్టి దాని పేరు కూడా అలాగే ఉంటుంది. మనం తయారు చేసుకోబోతున్నాం మంగోలియన్ టోఫు ఫ్రైడ్ రైస్. ఈ మంగోలియన్ టోఫు ఫ్రైడ్ రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. వైట్ రైస్
బాయిల్ చేసింది, స్టీమ్డ్ రైస్ అంటాం కదా అదనమాట. అలాగే ఆనియన్, వెల్లుల్లి, అల్లం, సోయా సాస్, బ్రొకోలీ, టోఫు, అలాగే క్యాప్సికమ్, క్యారెట్, బ్రౌన్ షుగర్ అండి ఇది. అలాగే తెల్ల నువ్వులు, కొద్దిగా ఈ ఎండుమిరపకాయ రెమ్మలు అనమాట, 2 ఎండుమిరపకాయ పలుకులను కూడా అనొచ్చు, అవి తీసుకున్నాం అనమాట. ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఈజీనే కుకింగ్ ప్రాసెస్. ఫ్రైడ్ రైస్ మనందరికీ తెలిసిందే, బ్యాచిలర్స్కి అయితే బాగా ఇష్టమైన వంటలు అనమాట. సో అందరూ కూడా బ్యాచిలర్స్ చక్కగా ఫ్రైడ్ రైస్లు తయారు చేసుకొని ఈజీగా తింటూ ఉంటారు. అందులోనూ ఎగ్ ఫ్రైడ్ రైస్ మరీ ఫేవరెట్ అనమాట. సో అలాంటి క్రమంలోనే ఇప్పుడు మనం మంగోలియన్ స్టైల్లో తయారు చేస్తాం. జింజర్ని చాప్ చేసుకున్నా ఫస్ట్. ఓకే, అండ్ గార్లిక్. జింజర్ గార్లిక్ 2 కూడా చాప్ చేసేసుకున్నాం కదా. నౌ ఐ టర్న్ ఆన్ ద స్టవ్. ప్యాన్ని వేడి చేసుకున్నాం. ఓకే, ఇంకా ఏమున్నాయంటే క్యారెట్, బ్రోకలీ ఇవన్నీ కూడా కట్ చేసుకునే పని ఉంది. వీటిని కూడా చేసుకుందాం. బ్రోకలీ ఈ సైజులో వస్తే సరిపోతుంది, కావాలంటే ఇంకా చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. ఐ విల్ ఫోల్డ్ టు దిస్ వన్. ప్యాన్ అయింది కాబట్టి మిగిలిన వెజిటేబుల్స్ ఎలాగో కుక్ అవుతాయి. కొద్దిగా ఆయిల్ వేసి కుకింగ్ ప్రాసెస్ కూడా ప్యారల్గా స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ అల్లం, కొద్దిగా ఫ్రై అవ్వాలి ఇంకా. ఓకే, బ్రోకలీ కూడా రెడీ అయిపోయింది. దీన్ని వెట్గా కూడా తయారు చేసుకోవచ్చు అండి. మనం ఇప్పుడు ఏదైతే గ్రేవీ తయారు చేస్తామో ఇప్పుడు కాసేపట్లో దాంట్లో కొద్దిగా వాటర్ మిక్స్ చేసి గ్రేవీ లాగా తయారు చేసుకుని కూడా రైస్ మిక్స్ చేసుకొని బౌల్ లాగా తయారు చేసుకోవచ్చు అనమాట. అప్పుడు రైస్ బౌల్ అంటారు కదా, ఆ టైప్లో బాగుంటుంది. అది కూడా కొద్దిగా తడిగా ముద్దగా ఉంటుంది. జింజర్ ఫ్రై అయింది, వెల్లుల్లి యాడ్ చేశాను. అయ్యేలోపు ఆనియన్ చాప్ చేసుకున్నాను. ఫైన్ చాప్ కాకుండా మీడియం చాప్ చేస్తున్నాను ఆనియన్ నేను ఇక్కడ. సో నౌ ఆనియన్ టు ద ప్యాన్. కొద్దిగా అలాగే ఫ్రై అవని ఈలోపు క్యాప్సికం కట్ చేసుకుంటా. ఇది కూడా మీడియం చాప్. జూలియన్స్ లాగా కట్ చేసుకోవచ్చు సన్నగా బారుగా, బట్ రైస్ కదా టెక్స్చర్ అన్నీ ఒకేలా ఉండని అని నేను క్యూబ్స్ కట్ చేస్తాను. ఇందులో క్యాప్సికం కూడా వేస్తాను. అలాగే బ్రోకలీ. క్యారెట్,
అన్నీ వేసుకొని ఒకసారి చక్కగా ఫ్రై చేసుకుందాము. చక్కగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఫ్రై అయ్యింది, మెయిన్ బాగా డీప్ ఫ్రై అయిపోవాల్సిన అవసరం ఎట్లేం లేదు. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసేసుకొని ఇది కూడా కొద్దిగా ఫ్రై అయ్యేసరికి అదంతా కూడా రెడీ అయిపోతుంది. తర్వాత రైస్కి వెళ్ళిపోవచ్చు అనమాట. టోఫుని కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటున్నాను. టోఫు ఆల్రెడీ ప్రాసెస్డ్ ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువసేపు కుకింగ్ టైం పట్టదనమాట. దీనికి ఆల్రెడీ ప్రాసెస్డ్, కొద్దిగా అట్లా వేడైతే సరిపోతుంది, మనకు ఎడిబుల్గానే ఉంటుంది. పచ్చిదైన తింటాం కాబట్టి ఇందులో టోఫు యాడ్ చేస్తాం. ఫ్లేవర్స్కి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఫస్ట్ బ్రౌన్ షుగర్ యాడ్ చేస్తున్నాం. ఇవేంటంటే బ్రౌన్ షుగరు, సోయా సాసు ఇవన్నీ కూడా ఇప్పుడే వేసేసి కొద్దిగా అట్లా చారైంది అనుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. దాంతో స్మోకీ ఫ్లేవరు, కొద్దిగా కాలినట్లుగా అట్లా పెనంలో నేరుగా తగిలితాయి. రైస్ వేసిన తర్వాత వేస్తే అది అప్పుడు ఫ్లేవర్ మారుతుంది. ఇప్పుడే వేసుకుంటే ఇప్పుడు ఒక రకమైన ఫ్లేవర్ వస్తుంది. అందుకని ఇప్పుడే బ్రౌన్ షుగర్ వేసాను ఫస్ట్. బ్రౌన్ షుగర్ అంతా కూడా కరిగిపోయి వాటన్నింటికి ఆ కోట్ వస్తుంది అనమాట. బ్రౌన్ షుగర్ ఫ్లేవర్ తోటి ఆ కోట్ వస్తుంది. ఇప్పుడు వచ్చిన తర్వాత విల్ గో ఫర్ అనదర్ ఇంగ్రీడియంట్స్. ఓకే, ఇప్పుడు సోయా సాస్. ఇప్పటి వరకు రంగులు రంగులుగా ఉన్న డిష్ అంతా ఒక్కసారిగా సింగిల్ టోన్లోకి వెళ్ళిపోతుంది. ఇది కొద్దిగా తెల్ల నువ్వుల్ని నేను గార్నిష్లో వాడుకుంటాను. అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ 2 వేసుకొని కొద్దిగా అంత సాల్ట్. ఇప్పుడు కొద్దిగానే వేస్తున్నా, రైస్ వేసిన తర్వాత కూడా చూసుకొని మిగిలింది వేసుకోవచ్చు. ఓకే, ఫైనలీ రైస్. కావాలంటే పైనుంచి ఫ్రెష్ హర్బ్స్, గ్రీన్ ఫ్రెష్ హర్బ్స్ ఏవైనా సరే, సిలాంట్రో లాంటివి యాడ్ చేసుకోవచ్చు. వచ్చేసింది. నీట్గా మిక్స్ చేసేసుకొని అంతా కలిసేలాగా. రైస్ కూడా హీట్ అయ్యి కొద్దిగా పాప్ అవుతూ వస్తుంది అనమాట. వేడికి రైస్ అంతా కూడా పాప్ అవుతూ ఆ విధంగా వస్తుంది. అంతవరకు కుక్ చేయాలి. రైస్ అంటే వేడెక్కాలన్నమాట. ఇక్కడ వీటితో పాటుగానే మిగిలిన ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ వేడిని ఇది కూడా పట్టుకొని అన్నీ సిమిలర్ టెంపరేచర్లోకి వస్తాయి. అంతవరకు కుక్ చేసుకొని టేస్ట్ చేసి సీజనింగ్స్ ఏమైనా తక్కువ పడ్డట్లయితే యాడ్ చేసుకొని దించేసుకోవచ్చు అనమాట. చక్కగా ఉంది, ఇప్పుడే తినేయాలనిపిస్తుంది. డన్. డిష్ అంతా రెడీ అయిపోయింది. ఒకసారి నీట్గా దీన్ని సెట్ చేసి ప్రజెంటేషన్లో పెట్టి చూపిస్తాను.
బాగుందండి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.